బస్సు ఫీజు కట్టలేదని విద్యార్థిని స్కూల్లోనే ఉంచిన ఘటన మేడ్చల్లో వెలుగు చూసింది. సూర్యాంశ సింగ్ అనే విద్యార్థిని క్రీక్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. అయితే 30,000 రూపాయల ఫీజు పెండింగ్ ఉందని స్కూల్ యాజమాన్యం విద్యార్థిని బస్సులో ఇంటికి పంపకుండా స్కూల్లోనే ఉంచి తండ్రికి తెలిపింది. దాంతో ఎక్కడో ఉన్న తండ్రి 2 గంటల తర్వాత వచ్చి కొడుకును ఇంటికి తీసుకెళ్లాడు. ఫీజు కట్టలేదని తన కొడుకుని ఇంటికి పంపించని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులా నేను ఫీజు కట్టలేకపోతే. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీక్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటలకి నా ఇంటిగా ఉంటాడు.